ఆ రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి మీద కునికే లేదు. ఏమిటది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చేయబోతోంది తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజము. కానీ కానీ ఇదేమిటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా? ఇది కళా నిజమా? ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతోందా? తను అసలు ఏ విషయంలోనూ వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలుగా అన్నారే. ఇప్పుడు ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా పెడితే ఇంకేమైనా ఉందా? వేట కుక్కల్లా వెంటపడి తరమరో? జయంతికి భయం కంటే వాళ్ళు ఏం చేస్తారని చూడాలని ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలు వస్తాయని శేఖరానికి తెలియదు. తెలియకుండానే తను సెక్రటరీగా ఉండమంటున్నాడా? కారణం ఏమిటో తెలియదు కానీ వనితా విహారంలో మసలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువ ఉంటుంది, గౌరవాభిమానాలు ఉన్నాయి. వాళ్ళంతగా అభిమానించే వ్యక్తి దగ్గర తను ఒక నెల కాదు, ఒక రోజు, ఒక గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా పెడుతోంది. వాళ్ళు ఒకవైపు నుంచి అణచాలని ప్రయత్నిస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలని వాళ్ళకి నిరూపించాలి. ఒక్క నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు కానీ శేఖరం దగ్గర జాయిన్ అయినట్లు కానీ తెలిసే అవసరం కూడా ఉండదు. చీకట్లో పడుకుని మెళ్ళో ఉన్న ఒంటిపొర గోవర్ధన గొలుసుని సరిచేసుకుంటూ పైకప్పు కొలుసు చూస్తూ ఆలోచిస్తున్న జయంతికి తల పక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్లుగా స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలుపుతున్నాయి. జయంతి గుండెల్లోంచి నిట్టూర్పు వచ్చింది. తన ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగానే ఉంది. మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మాని, కనీసం వేళకి తినటానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడటం ఎంత భయంకరం. బయట తను ఎంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలతోనే ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించినంత కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరిలు ఉండగా చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగున భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాల బాధలు అనుభవించిన బామ్మకు కనీసం ఈ వార్ధక్యంలోనే కాస్త నిశ్చింతంగా గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక, అది తనకు అనవసరం. మనిషిని చూస్తే సభ్యత సంస్కారం మూర్తిభవించినట్లున్నాడు, అది చాలు. తనకి ఆలోచనలో కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం 3 కొట్టడంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నం చేయసాగింది. మన్నాడు లేచిందన్న మాటే కానీ మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం ఆలోచనలు చీకటితో పట్టే వెళ్ళిపోయినట్లుగా అనిపించసాగింది. ఈరోజు లేవటమే ఆలస్యమైంది. లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగిన కల కాదు నిజం అన్నట్లుగా నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకున్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి, అమ్మాయి, కారు వచ్చిందేమమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు వచ్చినప్పుడు కిటి మాటికి వనితా విహార్ వారికి రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే. ఏదైనా దూరం వెళ్ళవలసి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతిని కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లో జయంతికి ఈ కారు ఇంటి నుంచి వెళ్ళటం, ఇంటికొచ్చి దిగటం చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పని ఎక్కువ ఉంటుందని ఇంటికి రావటం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు, త్వరగానే వచ్చేస్తాను, కారు చూసి బట్టలు వేసుకోవటానికి సిద్ధం అవుతూ అంది జయంతి. శ్యామలమ్మ గారికి వెళ్ళి చెప్పి వచ్చాను బామ్మ. ఆవిడ పని అయిపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోయావు. మందు వేసుకో. బట్టలు వేసుకుంటూ బయటకు వచ్చే ముందు బామ్మగారి దగ్గరికి వచ్చి చెప్పింది. ఆవిడ సరేనన్నట్లు తల ఊపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒకసారి 2 సార్లు ఊళ్ళో ఉన్నా అతనికి ఇవ్వవలసిన కాగితాలు సుమిత్రాదేవి కానీ రేఖారాణి కానీ తీసుకునేవాళ్ళు. అందువల్ల జయంతికి శేఖరం చూడటం కానీ ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలగలేదు. కారు సూర్యకిరణాలున్న గేట్లోంచి విశాలంగా ఉన్న ఆవరణ దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకొచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో వరండాకి ఇరుపక్కల
ఇరుపక్కల నుంచి గేటు వరకు అన్ని గులాబీ చెట్లే. రకరకాలు రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు, పొడుగ్గా చెట్లకి విరబూసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలు ఊపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ఆలోచనల్ని కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపలికి అడుగుపెట్టింది. హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు, వాటి మీద టీపాయ్ ఉంది. మూలలకి 4 పక్కల నిలువెత్తు స్టాండ్లు, వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలు ఉన్నాయి. వాటి వైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగిత పూలు కాదని, తాజా పూలని స్పష్టంగా తెలుస్తోంది. నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండడానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది. తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ల ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బు కలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలా ఊహించింది. అక్షరాల అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా, కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాలంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ, ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతికి ముందుకు వచ్చింది. హాలు దాటి లోపలికి వెడితే కారిడార్లా ఉంది. దానికి ఎడమవైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న రెండో గదిని వేలు చూపించి, అటు వెళ్ళండి వారున్నారు అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గెరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఇక్కడ ఏ శబ్దం వినిపించట్లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనక మిసెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తుకొచ్చి జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు చల్లుమంది. పొరపాటు చేశానా? ఇలా రావటం తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చ గళ్ళున్న కర్టెన్ తొలగించి లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన గది. గదిలో ఒక పక్కన టేబుల్, దానికి ఎదురుగుండా కుర్చీలు ఉన్నాయి. టేబుల్ నిండా గుట్టగా పడి ఉన్న కాగితాలు, టేబుల్ పక్కగా ఉన్న చిన్న ర్యాక్, దాని నిండా ఏవో కాగితాలు కట్టలు కట్టి వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుకుండా కిటికీ పక్కన వాళ్ళు కుర్చీ చేతులు అడ్డంగా ఉన్న ప్యాడ్ పెట్టుకుని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలోంచి వస్తున్న గాలికి పొడిపొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెడలో ఉన్న ఉదారంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు. బరబరా ఎక్కడ ఆకుండా రాసుకుపోతున్న అతని ఆపి తను వచ్చినట్లు ఎలా తెలియజేయాలో ఆమెకు తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ ఎందుకో అరసెకండ్ ఆగిన శేఖరం ఉలిక్కిపడినట్లు తలెత్తి చూసి కొంచెం కనుబొమ్మలెత్తి, అరే మీరు వచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికి వచ్చింది. అతని చేతిలో పెన్ను అలాగే పెట్టుకుని టేబుల్ వైపు చూపిస్తూ, అవిగో చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు, రసీదులు, వాటిని విడదీయండి అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ను, కాగితాలు తీసేసి పక్కన స్టూల్ మీద పెట్టి లేచి గోడకున్న బటన్ ఒకసారి నొక్కి జయంతి టేబుల్ దగ్గరగా వచ్చి, చూశారా ఎన్ని ఉత్తరాలో, వాటిల్లో చాలా భాగం మీరు జవాబులు రాసేయొచ్చు. రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మట్టుకు, చాలా కొద్దిలేండి, టైప్ చేయాల్సి వస్తుంది. మీకు టైప్ చేయటం వచ్చనుకుంటా. జయంతి ముఖం ఎర్రబడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది. ఆ రోజు తనకి, ఈ రోజు తనకి ఎంత భేదం. శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండానే ప్యాంటు జేబులు చేతిలో పెట్టుకుంటూ, అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు. వాటిలో ఏ పత్రికకి నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను. మనీ ఆర్డర్ చేసేయచ్చు. ఇంతలో ఎవరో గదిలోకి రావటంతో జయంతి అటువైపు చూసింది. శేఖరం వెనక్కి తిరిగి చూడకుండానే, నాయర్, కాఫీ, టిఫిన్ పంపులు ఇద్దరికి అన్నాడు. నాయర్ వెళ్ళిపోయాడు. శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కి తిరిగి తన చోటులోకి వచ్చేస్తూ, 10:30 అయింది, 11 గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి 1 గంటకు వచ్చేస్తాను అన్నాడు. తను రాసిన పక్కన పెట్టిన కాగితాలు మరొకసారి పరీక్ష చేస్తూ. నాయర్ కాఫీ, టిఫిన్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందురు గాని శేఖరం పిలిచాడు. జయంతికి క్షణంసేపు తటపటాయించింది. టిఫిన్ ప్లేట్లో తీసుకుని అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచి వచ్చింది. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక నిమిషం కూడా వృధా చేయని తొందరతనం కనిపిస్తున్నాయి. త్వరగా తినటం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకుని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనింది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తనుచి ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది. తను ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద ఏదో చిత్రంగా ఉన్న చిరునవ్వొకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదోలా అనిపిస్తుంది.
ఆమె చేయవలసిన పనులు చెప్తూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఆగి మీకు ఏదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి. నాయర్ గాని, వాసు గాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో వచ్చి నిలబడినప్పుడు అతను చూడటంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవడంతోనే మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి. జయంతికి ఎందుకో తను ఈ రోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఎంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా కులాసగా కాలం గడుపుతున్నట్టుగా హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళ ఉంటాడు. ఏదేమైనా ఇలాంటి ఆలోచనలు తనకు అనవసరం. ఆ రోజు వనితా విహార సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్టుగా ఈ రోజు అనిపించటం లేదు. తాను ఉద్యోగం కోసం వచ్చింది అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు. గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం. ఇంకొకటి చూసుకునేంత వరకే అంతే అని గుర్తుకొచ్చిన జయంతి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, పక్కనున్న పత్రికలు తిరిగిస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయర్ వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్ళాడు. జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రాజశేఖరం తిరిగి వచ్చాడు. వస్తూనే చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి పక్కనున్న కుర్చీ మీద పడేశాడు. టై తీసుకుంటూ కోటు గిరాట వేసి కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళ మీద చేతులుంచుకుని అబ్బా అంటూ ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు. జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్ నొక్కింది. తేకే వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్ళేటప్పుడు ఉత్సాహం లేదు. మొహం అలసటగా ఉంది. జుట్టు కొద్దిగా రేగి ఉంది. ఇంతలో నాయర్ వచ్చాడు. అతను వస్తూనే ఊరికే రాలేదు. చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి. వాటిని శేఖరం పాదాల దగ్గర పక్కన ఉంచి కాళ్లకున్న బూటు మీజోళ్ళు తీసేశాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా? భోజనం? జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించి చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న జయంతి వైపు చూడకుండానే అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటుని టైని తీసుకుని మరో చేత్తో బూటు మీజోళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. దాదాపు 15 నిమిషాలు అయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి అయ్యగారు కూర్చున్నారు, రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? కూర్చున్న పత్రిక తిరిగేసిన జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది. భోజనానికి. వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. తను భోజనం చేయనని మాట నిజమే, కానీ తనకలా అలవాట్లేదే. ఇంట్లో భోజనం చేయటానికి జయంతికి ప్రాణం మీదకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి 18 ఏళ్ల కుర్రాడు ఒకడు కట్టెని తొలగించుకుని తల మట్టుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు. చేసేది లేక చూస్తున్న పత్రికను పక్కన పడేసి జయంతి లేచి వచ్చిన. లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది. ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకో? పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు? ఇంట్లో సందడైనా ఉంటుంది. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికి ఏం పట్టింది? మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు, పెద్ద పెద్ద గుమ్మాలకి అటు ఇటు ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు. వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించటం లేదు. ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తున్నది ఇంటి యజమాని ఆధిక్యతను, కళ పట్ల అతనికున్న ఆసక్తిని నిరూపిస్తోంది. జయంతి వెళ్ళేసరికి శేఖరం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ త్వరగా రావాలి, చాలా ఆకలేస్తుంది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతాం. నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరం వల్లే ఉంటాడు. వాసు చేతులు కడుక్కుంటున్న టవల్ తెచ్చి ఇచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు. ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు. బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్తో నీటుగా అందంగా ఉంది. వాష్ బేసిన్ పై ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది. భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు. జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది. లేదు, ఏమని అడగాలో తోచలేదు. పోనీయండి, మీరిక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పని ఏమిటి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. అతను సంభాషణ పెంచలేదు. ఏదో ఆలోచనలో పడిపోయిన అతను మరొకసారి కదపటం ఆమెకి ఇష్టం లేకపోయింది. భోజనం పూర్తయిపోతుండగా, 1 గంటలో నేను వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు రాను, మీకు చేతనేంత వరకు చేసి ఇంటికి వెళ్ళిపోను, డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటికి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి, మీరు ఉదయం తొందరగా వస్తే నాకు వీలుగా ఉంటుంది, మళ్ళీ మీరు 3-4 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. జయంతి సరేనన్నట్లు తల ఊపింది. వాసు అందించిన ఒక్కపటి తీసుకుంటుండగా, మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఏమిటి సుస్థి? గుండె జడ, అప్పుడప్పుడు నొప్పులా వస్తుంటుంది. డాక్టర్ చూపించలా? చూపించాను. జయంతి మొహం తిప్పేసుకుని. డాక్టర్ని చూపించిన మాట వాస్తవం, కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడనే లేదు.
మాట్లాడుతూ మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను. అతని ముఖంలో అదేమీ గమనించని జయంతి బయటకు వచ్చేసింది. జయంతి వెంట శేఖరం రాలేదు. దాదాపు అరగంట అయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమైంది. మర్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం లేడు. అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని, ఇప్పుడిప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు చెప్పాడు. జయంతి వచ్చి సీట్లో కూర్చుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది. జయంతి దాన్ని తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద వెడుతున్నాను. భోజనానికి రావటానికి కూడా బహుశా వీలు ఉండదనుకుంటున్నాను. నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నింటికీ జవాబులు రాసేశాను. టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను. 1 గంటకి భోజనం చెయ్యండి మీరు. నాయర్తో చెప్పి ఉంచాను. రాజశేఖరం. దస్తుని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్లు జ్ఞాపకం. శేఖరం అక్షరాలు పొరలుగా రాసేసినా పొద్దుగా కుదురుగా ఉన్నాయి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా? ఆ రోజు 3 గంటలకల్లా పని ముగించేసుకుని ఇంటికి వచ్చేసింది. ఆ మర్నాడు కూడా జయంతి వెళ్ళేసరికి అతను లేడు. కానీ 1 గంటకల్లా వచ్చేశాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతను ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఉత్తరాలు విడదీయటం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికి ఇచ్చేసి, ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది. అతను మంచి ఇంగ్లీషు రాస్తాడు. అవన్నీ ఏవో స్కీమ్స్, వాటి గురించి కొన్ని సలహాలు, మిల్లుల గురించి, బ్రాంచీల గురించి 4 దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు. అయిపోవచ్చింది. చివరిలో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి. నాయర్ కాఫీ, టిఫిన్ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరు కలిసి తీసుకున్నారు. తర్వాత జయంతి ఇంటికి వచ్చేసింది. శేఖరం క్లబ్కు వెళ్ళిపోయాడు. భయపడుతూ శేఖరం సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి. జయంతికి దాదాపు ఒకే రకమైన కార్యక్రమం. ఉదయం వెళ్ళటం, పని అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయటం. తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు. శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. నెలకి దాదాపు 15 రోజులు అతను ఊళ్ళో ఉండనే ఉండడు. ఎప్పుడు ఏ బొంబాయో, మద్రాసో, బెంగళూరో వెడుతూనే ఉంటాడు. ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేమేమి చెయ్యాలో చెప్పి వెడతాడు. ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార శైలిలో ఉంటాయి. చివరి మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తాను అనే వాక్యం మటుకు ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది. మొట్టమొదటిసారిగా జీతం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగళూరుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్లే ముందు జయంతిని చేయవలసిన పనులని వివరంగా చెప్పి జేబులోంచి కవర్ తీస్తూ, ఇది మీ జీతం. రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు. ఎంత అని జయంతి అడగలేదు. అతను చెప్పనూ లేదు. ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటే 300 ఉన్నాయి. ఇదేమిటి? ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి. వనితా విహార వాళ్ళు 300 ఇస్తున్నట్టు సంతకం పెట్టించుకుని 150 ఇచ్చేవాళ్ళు. అది కూడా ఫస్ట్ కాదు. ఏ మొదటి వారమో అయిపోతుండగా ఈ లోపల 1-2 సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది. ఆ మన్నాడు బుట్ట నిండా బత్తాయిలు, డాక్టర్గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన మనవరాల్ని కోపంగా చూస్తూ, రూపాయి అర్థ మిగిలితే దాచుకోక ఇలా తగలేమని ఎవరు చెప్పారు నీకు అని అన్నారు బామ్మగారు. నువ్వు ఊరుకో బామ్మ, నేను మరీ అంత కష్టపడిపోవటం లేదే. ఇదిగో ఈ పళ్ళరసం తప్పకుండా తాగు, మందులు వేసుకో, అశ్రద్ధ చేయక, ఇప్పటికే ఆలస్యమైంది అంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతునికి నమస్కరించుకుంటే జయంతి కళ్ళ ముందు శేఖరం మొహం కదిలింది. రాజశేఖరం పోస్టు అంతటిలోనూ జయంతిని దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు. అవి రకరకాలు. రోజుకి కనీసం 3-4 ఉంటాయి. సంగీత సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, క్రికెట్ మ్యాచ్లు, అన్ని రకాలు ఉంటాయి. శేఖరం చాలా వాటిని చూసి పక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని, ముఖ్యంగా డ్యాన్సులని, నాటకాలని తీసి పక్కన పెట్టి ఇంటికి తీసుకెళ్లేది. అలా తీసుకెళ్లిన వాటితో సునంద తను కలిసి వెళ్ళేవారు. మీ కొత్త ఆఫీసరు చాలా పలుకుబడి కలవాళ్ళ ఉంది అనేది సునంద. ఆఫీసర్ అనుకో అతన్ని అనేది జయంతి. ఏ? ఆఫీసర్లో ఉండే అధికారం, దాపు దర్పం అతనిలో లేవు. ఓహో, అయితే ఏమనమంటావు మరి నవ్వుతూ అనేది సునంద. నాకు తెలియదు. పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నట్టు ఆయనకి తెలియనే తెలియదు. ఏ? తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు. ఏమి అనలనుకుంటాం, కానీ నాకు ఇష్టం లేదు. ఎంత వయసు ఉంటుంది ఆయనకి? హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో, నాకు తెలీదు. ఎందుకు? ఆయన పేరు చెప్పినప్పుడా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే అందుకు. చిచి. జయంతి మొహం ఎర్రబడింది. సునంద పక్క నవ్వింది.
శేఖరం లేడు. బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులవుతోంది. జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీస్ గదిలో కూర్చుని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నిటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఒక కవరుంది. అవసరమైన పనులేమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే. జయంతి కవరు తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది: జయంతి, ఎల్లుండో ఆవులెల్లుండో నీ పుట్టినరోజని, ఆ రోజు సెలవు ఇవ్వమని నువ్వు అడిగినట్లు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాపుకు వెడితే అక్కడ ఒక మంచి చీర కనిపించింది. నాకు అది చూస్తూనే చాలా నచ్చింది. నీకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఆ చీరను ఈరోజు విమానంలో పార్సల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకెళ్ళి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే నీకు ఆ చీర ఇస్తారు. నువ్వే వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్ళకి, దగ్గర స్నేహితులకి అని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీని గురించి ఏవేవో ఊహించక, పెద్దగా ఆలోచించక పుట్టినరోజుకి చీర కట్టుకుని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. జయంతి తన కళ్ళని తానే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదువుతుండగానే మొహం ఎర్రబడింది. బహుమతులు ఇవ్వటం అనేది అతనికి అలవాటు అయి ఉండవచ్చు. అది అతనికి సామాన్యం కావచ్చు. కానీ అలా తీసుకోవడం తనకు అలవాటు లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది? రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్ వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికి ఎందుకో ధైర్యం చాలలేదు. అతనంతగా ఊపిరి సలపని పనిలో నుండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కావాలని పంపాడు కదా! ఇలాంటి ప్రత్యేకత కోసమే కదా తను ప్రతి క్షణం బాధపడేది. జయంతి మన్నాడు చీర తెచ్చుకొని ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీర జయంతి మనసును దోచేసుకుంది. లేత గులాబీ రంగులో అంచు దగ్గర 4 వేళ్ల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు, ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా, మెత్తగా, గుప్పెట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరని కట్టుకోవటానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల నుంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి వంగి దాన్ని తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్ష తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ. హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనుక జారగిలబడి రాజకుమార్తెలా ఠీవీగా కూర్చుని దూరంగా ఎక్కడో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుకుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికి ఎందుకో చీర కంటే ఈ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా. జయంతి బుగ్గల్లో వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు, దగ్గర వాళ్ళు రాజా అని, పరిచయస్తులు, దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాల్లా తలంటూ పోసుకొని కొత్త చీర కట్టుకొని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకు నమస్కారం చేసి లేవబోతుండగా టప్మని తల మీద నీళ్లు పడటంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయిన మనమరాల్ని ఆవిడ చప్పును దగ్గరికి లాక్కొని గుండెలకు అదుముకుంటూ, ఈ సంవత్సరమైనా నువ్వు ఇంటిదానివైతే అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతికి ఆ రోజు 5 గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది. సునందకి జయంతికి మధ్యలో వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది. ఒక్కొక్క పరిస్థితిలో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తుంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి పక్కనే ఉండి వెళ్ళారు. ఇంటి పక్కనున్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే. సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకొని సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకి వచ్చే జీతంలో ఇల్లు పొదుపులా గడుస్తుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్టు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఎన్ని చిరాకుల్లో బ్రతకటం కంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడికి సంసారంలో అన్ని విధాల పరీక్షలు ఎదురవుతున్న సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవటం దురాశ, కావాలని కోరుకోవటం, భగవంతుని ప్రార్థించటం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కొక్కసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది.
సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి లభించినట్లుగా, తనకు కొంచెం మనశ్శాంతి దొరికినట్లుగా అనిపిస్తుంది. ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు ఓయాసిస్‌వి జయంతి అంటుంది సునంద. ఛ! నేను నీలాంటి దాన్నే అలా అనకు ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి. తనకు దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో, తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకి పంచడానికే ప్రయత్నం చేస్తుంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునంద తన వెంట సినిమాలు వెళ్ళడం ఒకటి. 4 రోజుల క్రితమే పుట్టినరోజున సాయంత్రం మీ ఇంటికి వస్తానని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెళ్దామని జయంతి సునందతో చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పని ముగించేసుకుని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి, ఆ రోజు సాయంత్రం మటుకు కొద్దిగా పిల్లల్ని భర్తను చూసుకోమని చెప్తానని, తప్పకుండా రమ్మనని అన్నానని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారమే సరిగ్గా 5 గంటలయ్యేసరికి కొత్త చీరతో, తలనిండా సన్నజాజి పూలతో, అదే విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి జయంతి వెళ్ళేసరికి సునంద వంటింట్లో మొహం నిండా కారుతున్న చెమటతో, చెరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరెవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో గోలని చూస్తూనే నీళ్లు కారిపోతున్న జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ, ఏం చేయను, మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు, ఆవిడ కూతుళ్ళు, మా ఇంకో మరిది భార్యను అంది నీరసంగా. సునంద వంక జాలిగా, బాధగా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయగలదు? దాదాపు గంటన్నర తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి వాళ్ళ పిన్నత్తగారు వగైరా వాళ్ళు అంతా ఏకబిక్కిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీరంతా అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా, నువ్వు కొన్న ఆ షాపులోనే డబ్బిస్తాం, మాకు 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకు భయపడి జయంతి దాదాపు బయటికి పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. ఈరోజు సునందతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడి నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోజనం చేసి ఇంటికి వెళ్ళాలనుకుంది. బయటకు వచ్చేసింది. ఒంటరిగా అటు ఇటు చూస్తున్న జయంతికి ఏం చెయ్యాలనుకో తోచక చివరికి ఒక్కతే సినిమాకు బయలుదేరింది. ఇంటికి వెళ్ళే తోవలో ఒక థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. టైం అయిపోయినా పర్వాలేదు, టికెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోల్డన్ని చూసింది. జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్లు ఉంటుంది. తక్కువ ఖరీదు టికెట్లతో పెద్ద క్లాస్లో వెళ్ళి కూర్చోవచ్చు. జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చునే చోట్ల కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా? జయంతి తను మామూలుగా కూర్చునే క్లాసు టికెట్లోనే ఎక్కువ ధర ఇచ్చేసి కూర్చుంది. లోపల పిక్చర్ మొదలైంది. బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తలుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడ తప్ప ఎక్కువ లేరు. తలుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తన కుర్చీలోనే ఎవరో కూర్చుని ఉండటంతో కోపం వచ్చింది. వెధవది, ఆ సీటు కోసం కదా తను కావాలని 2:30 పెట్టి పైకొచ్చింది. చిచి, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీ ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజు అంటే తనకు సంవత్సరాలతో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుక్కి ఆశించింది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగినాయి. తన సీట్లో కూర్చుని అతనికి తెలియకుండా నిరాశపరిచిన ఆ మహానుభావుడు ఎవరు బాబు అనుకుంటూ జయంతి వెనక్కి తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి, శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్నమాట అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకి అనేసింది. అంటే అర్థం కానట్లు అడిగాడు శేఖరం. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తర్వాత లేచి పక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థ్యాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఒకదాని వచ్చావే? శేఖరం అడిగాడు.
జయంతి సునంద సంగతి చెప్పడం మొదలెట్టింది. చెవులు జయంతి మాటలు ఆలకిస్తున్నా అతని కళ్ళు మట్టుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెప్తున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినటం లేదని, తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నానని గ్రహించి ఆ చీరని అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల కిందకి వాలిపోయింది. భగవాన్! తను ఈ చీర కట్టుకునేటప్పుడు ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని! నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు షాపు వాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తుకొచ్చావు. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయినాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరు ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? ప్రసంగం మార్చివేయటం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకి వచ్చాను. ఇప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్‌లో కాదు. బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు. క్లబ్‌కి వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకుని వెనక్కి వచ్చేశాను. ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికొచ్చాను. వచ్చి కూర్చున్నాననే మాటే గాని నిన్ను గురించి ఆలోచనలు ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరికి హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. పిక్చర్ అయిపోవడంతో ఇద్దరు బయటకొచ్చేశారు. మెట్లు దిగుతూ కిందకి వస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించిన అద్దాల్లో ఒకరి పక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాలు ఇద్దరు గమనించుకుని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు. కిందకు వచ్చేసిన తర్వాత శేఖర్ జయంతిని అంటంటూ తాకుతూ ఒక్క క్షణం అక్కడే నిలబడి నేను వెళ్ళి కారు తీసుకొస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. శేఖరం! మై గాడ్! ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిసెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నంగా ఉన్న చీరలో, ట్యూబ్లైట్ కాంతిలోని పోటీ పడుతున్న తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్తో ఉన్న భుజాల్లేని జాకెట్తో, తలకి కుడివైపు మెడ మీద నుంచి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించడంలో గల ఆనందం అంతా మొహంలోనూ కళ్ళలో తెలియజేస్తూ నిలబడింది మిసెస్ రేఖారాణి. జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? ఇంకోసారి అడిగింది మిసెస్ రేఖారాణి. ఈరోజే పిక్చర్ మొదలవుతుందిలా ఉంది. వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ! పిక్చర్ చూడటం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసి వచ్చారా? ఆవిడ డైరెక్ట్గా జయంతినే అడిగింది. ఏమని చెప్పను అన్నట్టుగా జయంతి శేఖరం వైపు చూసింది. కాదు, పొద్దుపోయింది. రా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిసెస్ రేఖారాణి కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమ్మలు ముడుచుకుని స్థాణువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తోంది. కారులో కూర్చుని బయటకు వచ్చేస్తుండగా జయంతి ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది. అనుకోని విసుగ్గా అన్నాడు అతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత అతను ఈరోజు నీ పుట్టినరోజు. నీకు పార్టీ ఇవ్వాలి. నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కి వెళదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి. కాదు. శేఖరం కారు హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాద్లో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో ముందుగా విశాలంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్లో మధ్యలో ఉన్న అందమైన ఫౌంటైన్తో రంగురంగుల లైట్లతో ఎత్తుగా 4 అంతస్తులతో కిటకిటలాడుతూ జనంతో హోటల్కి కుడివైపు ఉన్న ఆవరణ నిండా నిగనిగలాడుతున్న ఖరీదైన కార్లతో డబ్బంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది. జయంతికి దూరం నుంచి ఏ హోటల్ చూడటం వాళ్ళు వీళ్ళు చెప్తే వినటం తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు. శేఖరం కారు హారన్ వింటూనే నలుగురు పని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఏదో పని మీద బయటకు వచ్చిన హెడ్ వెయిటరు శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సెల్యూట్ చేసి వినయంగా వంగి కారు డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూప్ గార్డెన్ ఖాళీగా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మని పైకి వచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు. ఏం కావాలి తినటానికి? నీకేది ఇష్టం? పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు అతను.
నాకు తెలియదు అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావాల్సింది చెప్పి ఇంకా అక్కడే అరచేతులు దాచుకుంటూ నిలబడిన మేనేజర్, మీరు వెళ్ళండి, నేను ఒక అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం. అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూప్ గార్డెన్ విశాలంగా తీగలతో, పూలతో, మధ్య మధ్యలో వెన్నెల్లా వెలిగిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. గోడకి వారకి వచ్చి నిలబడింది జయంతి. అక్కడి నుంచి చూస్తే కింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మల్లా ఉన్న కార్లతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణంసేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా, నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది ఎందుకు? శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా? జయంతికి నవ్వు వచ్చింది. ఏమిటి నవ్వుతున్నావు? ఈ లోకమే మర్చిపోయినట్లుగా నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. వెనక్గా దగ్గరగా అతని కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాను. అతని కళ్ళల్లో కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకుని ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటనే అతను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అక్కడ నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని కిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువ మాట్లాడలేదు. హఠాత్తుగా అతను ఎందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదకంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళటం ఆలస్యమైనా సరే ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతుంది. త్వరగా రమ్మని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద తీసుకెళ్లిన శేఖరం కిందకి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్ట్లో వెళ్ళిపోదామన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. బొమ్మలా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పటం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించిన మధ్య మధ్యలో మర్చిపోతున్నాం. దానికేం అనుకోవు కదా అన్నాడు. నేనేం అనుకోను. థ్యాంక్స్. వస్తా. గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా, చున్నంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూప్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయేందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. రేఖారాణి కనిపించిన తర్వాతే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అసలు విప్పనే లేదు. శేఖర్ టైప్ చెయ్యమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించి గదిలోకి రాబోతూ నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్ళు కర్టెన్ గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఒక అతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అతను ఎవరో తెలియదు. ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతని తలెత్తి హలో అని ఒక క్షణం సేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. మీరు వనితా విహారీ సెక్రటరీ గదు. లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లిగా లోపలికి వచ్చింది. ఏ పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా, చందాలు వసూలు చేయటానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్పవాల్చకుండా చూడటం తప్ప మరేమీ మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నారేం అని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేరు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం ఇలా నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేనేం భయపడను. ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను అందులో వాళ్ళ చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాకెవరికి సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. ఎట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళే తీసేశారా? కొంచెం ముందు వంకి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనన్నమాట సెలవుల్లో వెళ్ళిన సెక్రటరీ. గుడ్. అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సింది. బై మరి అయితే వనితా విహారీ సెక్రటరీగా కాకపోతే మీరు ఇక్కడ ఎందుకు వచ్చినట్లు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ
ఓ, అర్థమైందిలేండి. ఏదైనా మరో ఉద్యోగం చూపించమని అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేసిన అతను చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసి అతను జవాబు కోసం ఆగితేనా? అర సెకన్ అర సెకండ్ సేపు జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపలే మళ్ళీ అతడే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకటిలేండి. ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలు ఏ పనైనా అంతే. ఆయన చేస్తాననడం, చూస్తానంటారు. ఆ చూస్తానంటమే గట్టిగా చేస్తానంటాం. అయినా నాకు తెలియక అడుగుతాను. వనితా విహారీ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడ దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతి ఆకలికెప్పింది. మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు మీరు అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్టయింది. అవును, ప్రస్తుతం టెంపరరీగా అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాం. చెప్పిన సంగతి ఇంకొకసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? గుడ్ గాడ్! జన్మలో ఎప్పుడు ఆడపురుగునైనా ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకొని రాజశేఖరం గారు ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. రండి, మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వాదిస్తూ, లేదు, మీరు వచ్చేంత వరకే మీరు ఎలాగో వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే పక్కనగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మరి అంతే కదా! శివరాము తిరిగి వచ్చే వరకు తను ఈ ఉద్యోగంలో ఉండమన్నాడు. ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చననుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు తనకు దగ్గరికి వస్తోందని శేఖరం తనకెందుకు ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చేయాలి తను? తను అసలు ఇక్కడికి అతను సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్‌గా ఉద్యోగం కోసం చూసిందెక్కడ? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్లయింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆయన సెక్రటరీగా ఉండకపోవటం లేదు. ఒక విధంగా నేనది రిజైన్ చేయటానికి వచ్చాను అన్నాడు శివరాం. అంటే? నేను 3 నెలలుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఆఫీసర్ పోస్ట్ ఒకటి. దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం వారి దెయ్యం. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్ పాసయిన వాళ్ళు ఎంతమంది లేరు? జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలో విడిపోతున్నాననమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టు ఉంటుంది. అసలు నన్నడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి కాకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదార బుద్ధి లేని మనుషులండి. నా జీవితంలో నేను చూసినంత వరకు నా అంత పరోపకారి ఎక్కడా చూడలేదు. నాకసలు సెక్రటరీగా ఈ ఉద్యోగంలో వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు, హోదా లభించవచ్చు. కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి, ఒకే ఒక విధంగా మట్టుకు నాకిక్కడి నుంచి విడిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా మామతో పేచి. బెజవాడ దగ్గర ఒక పల్లెటూరులో అక్కడ మాకో చిన్న పూరి పక్క కృష్ణ ఒడ్డున ఒక ఎకరం పొలం ఉందిలెండి. అదో వెధవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది. అలా ఎలాగో కష్టపడి చదివి గాలివాటగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా మామ ఊరికే ఏదో పండగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాడిని. 1, 2 సార్లు చూసి ఆవిడకి కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పని అంటూ ఒంట్లో బాగాలేదని, లేవటం లేదని ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఒక కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం. బట్టలు సర్దుకో అని ఊపిరి ఆడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీ ఇచ్చి సెలవిచ్చి తీసుకెళ్ళి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలే వారే! మీరు ఆవిడని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలైతేనే ఆవిడకి సృష్టి రాదు. కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది. మరి అప్పుడు ఏం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్‌ని వెతికి పట్టుకొని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడ్ని చూపించి ఆవిడకేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాడిలా చూస్తున్నారు.
అసలు ఈ లోపల రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలను వదిలేసి మరోవైపుకు తిరిగాయి. అయితే రాజశేఖర్‌కి విషయం తెలుసునన్నమాట. తెలుసు కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడికే ఉండిపోతున్న భయమా? పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది. అతనంటున్నాడు, మీరు అదృష్టవంతులు ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసలో కాలు మీద కాలేసుకుని హాయిగా చూడవచ్చు. ఒకటేమిటి అన్నీను క్రికెట్ మ్యాచ్‌లు, డాన్స్ ప్రోగ్రామ్స్, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాద్‌లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్‌లన్నిట్లోనూ మెంబరు. నిజంగా నన్నడిగితే ఈ ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను. అందులో మీరు ఆడవాళ్ళు. నిజంగా అదృష్టవంతులే మీరు. ఏకాభికరణ చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి శివరాం ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించగానే మీటర్ నొక్కినట్లు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టెన్ వైపు చూసింది. బయట నాయకుడికేదో పని పురమాయించి శేఖర్ లోపలికి వస్తూ ఎవరిని అదృష్టవంతులను చేస్తున్నావు అంటూ జయంతిని చూసి అరే మీరు వచ్చారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రి గారికి ఇస్తానని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు. నేను ఇస్తాను. శివరాం వెళ్ళి 2 నిమిషాల పేపర్లు తీసి ఇచ్చాడు. శేఖరం వాటిని తిరిగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపులు కామాలు పులి స్టాపులు లేకుండా గలగలా మాట్లాడేసిన శివరాం అసలు మాట అనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యంగా అనిపించింది. ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే శేఖరానికి ఎంత తేడా! కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి నేను చెప్పానే అనంతాచారి గారిని ఆయన్ని నువ్వు వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకెళ్ళు. అవసరం అతని ఇంటి దగ్గర లేదన్నా ఒక అరగంట అటు ఇటు అయినా అతని కోసం ఆగి చూసి మరీ రా అన్నాడు. ఎస్ సార్ పిల్ల ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్ళబోతూ శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చెయ్యకపోతే చేసి ఉంచండి. ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు. అతని వెనుకనే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతడు ఒకడేనా అని అనుమానం వచ్చింది. టైప్ చేయటం పూర్తి చేసిన అతను టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూనే మీరు కొంచెం త్వరగా తెమిలితే నేను క్లబ్కు వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెడతాను. కారు లేదు శివరాం తీసుకెళ్ళాడు అన్నాడు. అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకుని వచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది. ఇంటికి వస్తుండగా శేఖరం తని శివరాం ఏమన్నాడు అన్నాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం అందులో సుఖం ఇంకెందులోనూ లేదట. జయంతి బయటకు చూస్తూ జయంతి బయటకు చూస్తూ శేఖరం నవ్వి ఊరుకుంటాను. నవ్వినప్పుడు అది ఎంత బాగుంటాడో ఎంత దగ్గరగా అనిపిస్తాడో అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా. ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదని అనిపించింది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతంగా ఆ కోరికని ఆపుకుంది. కొద్దిసేపటి క్రితమే శివరాం వచ్చేశాడు. తను ఇంకా ఏం చెయ్యాలి అని భయపడిన మనిషి ఇప్పుడు శేఖర్ ఇంకో సెక్రటరీ దొరికేదాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏ లాభాలు చూశాటం? శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటి ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చుని చూడవచ్చుట. ఈసారి కూడా శేఖరం నవ్వాడు. నవ్వుతూ అవును నిజమే. ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నారు. నేను చేస్తున్నాను. మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాను అని జయంతికి చెప్పాలని అనిపించింది. కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? శేఖరం అడిగాడు. నేనా? పరచారంగా పలుకుతూ ఇంటికెళ్ళాకనే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకొని ఏదైనా ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? ఏదైనా సరే మనసుకి ఏది తోస్తే అది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అతను మళ్ళీ నిన్నట్లా మాట్లాడుతున్నానని నువ్వు అంటున్నాడని. కారు ఇంటి దగ్గరికి వచ్చేసింది. దిగపోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్కి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంది. అడిగిన వెంటనే తను ఎంత అర్థం లేని ప్రశ్న అడిగిందో తెలుసుకుంది. కళ్ళు కిందకి వాలిపోయినాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కుని కూర్చుని పేపరో పుస్తకమో చదువుతున్నట్టు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదే కాదు కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది. జయంతి చప్పున డోర్ తెరుచుకుని దిగేసింది. ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది. ఆమెకి చూడాలనిపించినా వెనక్కి తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడైంది. మెల్లిగా వెనక్కి తిరిగి చూసే లోపలే కారు వెళ్ళిపోయింది.
రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం జరుగుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్య కళాకారులు వస్తున్నారు. ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో గాని పడదు. శేఖరం చూసి పడేసిన ఇన్విటేషన్స్ భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందను తీసుకుని ప్రోగ్రాంకి బయలుదేరింది. మొదటి 2 రోజులు సునంద జయంతి చూసేటట్టు, ఆ పైన 2 రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్టు, ఆ పైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రామ్స్ని పంచుకున్నారు. మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్స్ ఆలస్యమైపోతుందేమో అని ఆఖరి వరుసలో కూర్చోవలసి వస్తుందని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతికి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అయ్యేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. అబ్బా, కళ్ళు చెదురుతున్నాయి, ఎన్ని కార్లో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిసిపోయిన తలతల ఆడుతున్న కారులను చూసి. కారుని ఏం చూస్తావు, మనుషులు చూడు ఎన్ని రకాలో అంది జయంతి. ఏమో బాబు, ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టల్లా అనిపిస్తుంది. మనం చాలా అలుపులమనే భావన వస్తుంది అందుకే అంది సునంద. నిజం, సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది. హలో జయంతి గారు, వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవడంతో జయంతి చెవున వెనక్కి తిరిగింది. సునంద కూడా తల తిప్పి చూసింది. ఎదురుకుండా నీట్గా ఉన్న బట్టల్లో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకా హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు. ఓ మీరా, క్షణంసేపు తలబడిన జయంతి పక్కనున్న సునందను చూపిస్తూ, మా స్నేహితురాలు సునంద శివరాం అని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు. సునంద శివరాంని ప్రతి నమస్కారాలు చేసుకున్నాం. నేను కూడా ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాం. ఇతని పేరు ప్రకాశం, హోదా మాజీ మంత్రి బావమర్ది. శివరాం తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు. చామంచాయిగా కొద్దిగా పొట్టిగా దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయినాయి. జయంతి సునందలు ఇద్దరు నమస్కారం చేశారు. నేను ఉత్త ప్రకాశానండి, మాజీ మంత్రి గారి చొట్టరేఖం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ. టైం అయినట్టుంది, లోపలికి వెళ్దాం అన్నాడు శివరాం. అందరూ లోపలికి వెళ్ళాం. సునంద జయంతి వాళ్ళ పక్కనే కూర్చుని శివరాం ఒక్క క్షణం ఊరుకోవటంలేదు. వస్తున్న వాళ్ళని ఎవరెవరిని లేచి పలకరిస్తూనే ఉన్నాడు, ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడు. అప్పప్పా శివరాం, నువ్వు ఒక్క నిమిషం ఆగు, వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతటా వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ. జయంతి సునంద కూడా పక్కొలమని నవ్వారు. అతిగా మాట్లాడేస్తున్నా అంటావా వెధవది, ఆ ఉద్యోగం చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడడమే మర్చిపోయినట్లుంది. అక్కడికి ఆపుకోలేక గుమాస్తాలను పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్ ఇస్తున్నా అనుకో. వెధవది, మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది. అందరూ అలా మూగిదెయ్యాల్లా ఎలా ఉంటారో తెలీదు. అదిగో నువ్వు మాట్లాడడం ఇక్కడ మానేవు, వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా. ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. ఆల్రైట్, కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటా. అమ్మయ్య, అవసరం లేదు, అదిగో కర్టెన్ తీసేస్తున్నారు అన్నాడు. ప్రోగ్రాం మొదలైన జయంతికి ఇలాంటి నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం. మనసంతా కేంద్రీకరించి వాటిలో లీలమై చూస్తుంది. పుస్తకాలు చదివినా అంతే. ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలో వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకు వస్తుండగా శివరాం ఉన్నట్టుండి 2 అడుగులు ముందుకు వేసి పరిగెత్తి నిదానంగా నడిచి పెడుతున్న ఒక నడి వయసు దాటిపోయిన బట్టతల ఆయన చేయి గట్టిగా పట్టుకుంటూ, నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా. ఆయనతో పాటు ఎర్రగా లావుగా ఉన్న ఆవిడ ఆగిపోయారు. శివరాం, నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకొస్తున్న జనాన్ని దారి ఇస్తూ పక్కకి నిలబడి ఆదరంగా చూస్తూ, కులాసాగా ఉన్నావా, ఏదో పెద్ద ఉద్యోగం దొరికిందన్నారు అన్నారు. అవునండి, మీ దగ్గరికి వచ్చి కనిపించాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం పసిపిల్లాళ్ళ అన్నాడు. జయంతి సునంద ప్రకాశం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగారు. నా స్నేహితులు వాళ్ళు, పరిచయం చేయనా అంటూ ప్రకాశం వైపు తిరిగి, ప్రకాశం నీకు తెలుసా, వీరు సుబ్రహ్మణ్యం గారని తెలుసు, కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం. ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమె జయంతి స్నేహితురాలు. ఎవరు, రాజశేఖరం సెక్రటరీగానా? డాక్టర్ గారు నమ్మలేనట్టుగా చూశారు. అడిగారు. క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోళ్ళలోంచి ఈ జయంతిని నిశితంగా పరిశీలించాయి. అవునండి, నేను ఆమె చేరిన తర్వాతే కొత్త జాబ్లో వెళ్ళాను. జయంతిని చూడగానే డాక్టర్ గారి కళ్ళు ఎందుకో కుచించిపోయి మళ్ళీ వెడల్పోయినాయి. పక్కగా నిలబడిన భార్య భుజం తాకుతూ, కావుడు, ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తున్నాయేమిటే అన్నారు. పోలికలు కాదండి, గీతే మన అమ్మాయిలానే ఉంది. కామేశ్వరం గారు హఠాత్తుగా జయంతి భుజాలు పట్టి దగ్గర లాక్కుంటూ, నీ పేరేమిటన్నావు అన్నారు. అప్పటికే ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అనుకోకుండా జరిగిన సంఘటన మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు. క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కవిల్లో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అనంది. రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నావా? ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను
అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. అందరూ వెళ్ళిపోయారు. మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం. అందరూ బయటకొచ్చారు. డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలాగే గట్టిగా పట్టుకునే బయటకొచ్చింది. మీరంతా ఎలా వెడతారు అన్నాడు శివరాం. నా కారులో డ్రాప్ చేద్దాంలే, కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం. పర్వాలేదు, సర్దుకుంటాం అన్నారు డాక్టర్ గారు. అందరూ ప్రకాశం కారులో ఎక్కారు. ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు. వాళ్ళు దిగిపోయిన ముందు జయంతిని సునందిని మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పి, జయంతి వాళ్ళు వచ్చినట్లయితే తాము కూడా వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పారు. జయంతి డాక్టర్ గారి భార్య వదిలింది. వాళ్ళు దింపేసి వస్తుండగా చిత్రంగా ఉంది అంది సునంద. వాళ్ళకి ఒకే ఒక కూతురు, అదే గీత అనే అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు, నాకు తెలీదు. ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు. పెంచుకుంటారేమో, అడగకూడదు. కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్ళ ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. సునంద శివరాం కూడా నవ్వారు. జయంతికి ఎందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ, ఆప్యాయతలు చాలా అనిపించింది. సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసింది. ఎందుకు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, మళ్ళీ మీరెలా వెడతారు అన్నాడు శివరాం. పర్వాలేదు, ఈరోజు సునంద అతిథిని. భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ. మళ్ళీ కనిపిస్తాం, మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ. అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా. ఎందుకో వాళ్ళతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంటే భయమని కాదు, వాళ్ళు రాజశేఖరంలా చందు చివరలా అప్పయ్యలా లేరు. ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించలేదు, అందుకని వద్దన్నాను అంది. ఆ తర్వాత సునంద భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకొచ్చి దించారు. పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఒక రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచూస్తుండగా శేఖరం, డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని కలిశావా అని అడిగాడు. ఏ డాక్టరు తలెత్తుతూ అర్థం కానట్టుగా అడిగింది. ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన. ఓ అవును, జయంతికి గుర్తుకొచ్చింది. ఆవిడంతగా ఆ రోజు మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళనే లేదు. శేఖరం తర్వాత ఏమనలేదు, కాగితాలు చూస్తుండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత తనే ఏం అని అడిగింది. ఏం లేదు, నిన్న వాళ్ళ ఇంటికి వెడితే నీ విషయం వచ్చింది. నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను చూసినప్పుడే అనుకున్నాను. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత 1-2 సార్లు చెప్పాలి అని అనిపించినా వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాతగాయాన్ని రేపినట్టు అవుతుందని ఊరుకున్నాను. వాళ్ళని నేనెప్పుడూ వనితా విహార్లో ఉండగా చూడలేదు, చూసే అవకాశం లేదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు. ఏదైనా నీకెప్పుడైనా వీలైతే అలాంటి వాళ్ళ ఇంటికి వెడుతూ ఉండు. చాలా మంచివాళ్ళు, నిజమైన ఆత్మీయతని ఇచ్చే మనుషులు. జయంతి ఉంటూ ఉండిపోయేది. వీళ్ళు సరే, వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా? తెలిసే ఊరుకున్నారా? తన మీద వాళ్ళు విసరబోయే బాణాల గురించి, అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకొని, కానీ ఆశించింది ఏం జరగలేదు. ఆ రోజు సినిమాలో చూసి కూడా రిఖారాన్ని పట్టనట్టే ఊరుకుందే. జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడబోతుండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. జయంతి ప్రశ్న నోట్లోనే ఆగిపోయింది. రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికి ఎందుకు రారో జయంతికి అర్థం కావట్లేదు. తను వచ్చి ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్లు కనిపించలేదు. ఎందుకో మరి. బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు అతని ఇంటికి వస్తే ఎవరిని ఎవరు కాదంటారు? కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు. వచ్చినా రాజశేఖర హాల్లోనే మాట్లాడి పంపేస్తాడు. ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు. తను చాలా అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్న సంగతి గుర్తుకొచ్చిన జయంతి టైప్ చేయసాగింది. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యం అయింది. కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతుండడం వల్ల మామూలుగా జయంతికి వచ్చే పోయే కారు కూడా ఆఫీస్ దగ్గరే ఉండిపోయింది. ఒక్క 4 రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నారు శేఖరం. పర్వాలేదు అంది జయంతి. ఈరోజు వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావిడిగా గదిలోకి వచ్చి, అవిగో ఆ పేపర్లు చూడండి, రాతంతా కూర్చుని రాశాం. అవి చాలా ఉన్నాయనుకోండి. ఎలాగైనా సరే సాయంత్రం మీరు వెళ్ళే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు. జయంతి కాగితాలు తీసుకుని చూసింది. చాలా ఉన్నాయి. జాగ్రత్తగా తప్పులు చేయకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవ్వవు.
ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది. ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది. దొరికిన తర్వాత అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు. ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో రెండే రెండు గొప్ప విషాదాలు. ఒకటి అనుకున్నది కాకపోవటం, రెండోది అనుకున్నది అయిపోవటం. ఆ మాట ఎంత నిజం, ఎంత అనుభవంతో చెప్పింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ కాగితాలు టైప్ రైటర్కి బిగించపోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒక్కసారి చూసుకుని అన్నీ తప్పులే. మాటలకి చివరలో అక్షరాలు లేవు. మాట మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదలలేదు. ఫుల్ స్టాప్లకి క్వశ్చన్ మార్కులు పెద్ద అక్షరాలకి చిన్న అక్షరాలకి ఉన్నాయి. జయంతి గబగబా ఆ కాగితాలను తీసి చించి కింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయసాగింది. మనసు ఒక్కొక్కసారి కోతిలా మారుతుంది. ఎంత పట్టుకుని ఆపినా ఆగకుండా మెల్లిగా తప్పించుకుని పారిపోయి తన ఇష్టం వచ్చినట్లు గంతులేస్తుంది. ప్రస్తుతం జయంతి పరిస్థితి కూడా అలాగే ఉంది. సాయంత్రం అయ్యేసరికి సేకరణ కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు. అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే 2 గంటలు ఎక్కువ ఉంది కూడా. ఎన్నెళ్ళు లేనిది ఈరోజు, అందులోనూ శేఖరం అవసరంగా కావాలనుకున్న ప్రత్యేకంగా కోరిన రోజుని ఈ తప్పులు ఎందుకు వస్తున్నాయో, తనెందుకు టైప్ చేయలేకపోతుందో జయంతికి అర్థం కాలేదు. ఓ చెంప చీకటి పడిపోతుంది. 2 బస్సులు మారి 4 ఫర్లాంగులు నడిస్తే కానీ ఇల్లు కనిపించదు. 2 బుగ్గల్ని చేతుల్లో ఆంచుకుని దిగులుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు, తను టైప్ చేయాల్సిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఏం చేయటం? ఏం పాల్పోవటం లేదు. ఉండటమా? వెళ్ళిపోవటమా? ఉంటే చాలా ఆలస్యం అవుతుందనేది కూడా ప్రశ్న కాదు. ఇవాళ అసలు టైపు చెయ్యలేదు. బలవంతంగా కూర్చుని చేసినా అన్ని తప్పులే వస్తాయి. కళ్ళు వాల్చుకుని కాగితాల వైపు చూస్తున్న జయంతి, హలో, మీరున్నారే అని ఎవరో అనటంతో ఉలిక్కిపడి తలెత్తిన. ఇంకా ఇంటికి వెళ్ళలేదు? జయంతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికొచ్చాడు. చేతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికొచ్చాడు. ఓ మీరా, సర్దుకుంటూ అంది. అవును, ఆఫీస్ నుంచి ఇంటికెళ్తూ ఓసారి బాసుని కలిసి వెళదామని వచ్చాను. కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుకుండా ఆ కుర్చీలో కూర్చున్నాడు. లేరు, ఇప్పుడు రారనుకుంటా కూడా. టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి. సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే. అవుననుకోండి. జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్ గురించి చెప్పింది. ఓ, అయితే 2-3 రోజుల వరకు మనం ఆగటం మంచిది. ఆల్రైట్, వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుక్కున ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ వెనక్కి తిరిగి, బై మీరు ఇంటికెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నాకు కారులో లిఫ్ట్ ఇస్తాను. గవర్నమెంట్ నిన్ననే నాకు కారు ఇచ్చింది. అందులో మొట్టమొదటి లిఫ్ట్ మీకు ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు. కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలోంచి బయటకు చూసింది. బయట బాగా చీకటి పడిపోయింది. తను ఎలాగో ఇంటికి వెళ్ళటానికే నిశ్చయించింది. పోనీ వెళ్ళిపోతే ఏమంటారు? శివరాం గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తాను, ఒక్క నిమిషం ఆగండి అని అంది కాగితాలు బొత్తి పెడుతూ. ఒక్క నిమిషం కాదు, 1 గంట అయినా ఆగటానికి నాకు అభ్యంతరం లేదు. నాకు అవతల పనేమీ లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఇద్దరూ బయటకు వచ్చేశారు. దారి పొరుగున శివరాం ఆఫీసు సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులు అన్నీ ఏకరవు పెడుతూనే ఉన్నారు. మధ్యలో అతను చెప్పిన తమాషాలకి, ఆ చెప్పే విధానానికి జయంతి పక్కకుండా నమ్మకుండా ఉండలేకపోయింది. మీ నవ్వు ఎంత బాగుంటుంది, ఏది ఇంకొకసారి నవ్వండి అన్నాడు శివరాం. జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది. రోడ్డు చివర ఆపేయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం. సారీ, ఇంకొకసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాం అంది జయంతి ఎలాగో. పర్వాలేదులేండి, ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం. వస్తాను, మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికొస్తున్న జయంతికి ఎందుకో అలసిపోయినట్లుగా హాయిగా హుషారుగా ఉంటున్నట్టుగా అనిపించింది. శివరాం మాటలతో ఎలాంటి మనిషినైనా కూడా తనని తాను మర్చిపోయి హాయిగా నవ్వగలిగారేమో అనిపిస్తుంది. జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తుకొచ్చాయి రాసాయన. ఏమిటే, నీలో నువ్వే నవ్వుకుంటున్నాం? సుంద వచ్చి వెళ్ళింది అంది బామ్మగారు. అలాగా? జయంతి ఇంకా నవ్వుతూనే ఉంది.
మర్నాడు జయంతి రోజు కంటే గంట ముందే వచ్చింది. వస్తుంటేనే నిన్న అతను టైప్ చేయకుండా వదిలేసిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమనుకుంటాడో అనిపించింది. తను చేరిన తర్వాత ఇన్ని రోజుల్లో అతను విసుక్కోవటం కానీ కసురుకోవటం కానీ ఏం చేయలేదు. అసలు తను అవకాశం ఇవ్వలేదు కూడా. ఈ రోజు తప్పకుండా ఏదైనా అనవచ్చు అనుకుంటూ గది గుమ్మంలో అడుగుపెట్టింది. గది కట్టెను తొలగిస్తేనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యి బారిపోయింది. గదిలో శేఖరం తను కూర్చునే కుర్చీలో కూర్చుని టైప్ చేస్తున్నాడు. ఒక పక్క తెల్ల కాగితాలు రాసిన మేటర్ ఉంది. ఇంకో పక్క టైప్ చేసిన కాగితాలు పడి ఉన్నాయి. అతను చూస్తుంటే చాలాసేపటి నుంచి టైప్ చేస్తున్నట్లుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయినట్టుగా ఉంది. బొమ్మలాన్ని గుమ్మలోని కట్టెను గట్టిగా పట్టుకుని వేలాడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగా. అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి. జయంతికి ఒక అడుగు ముందుకు వేసి గదిలో రావటం కంటే 2 అడుగులు వెనక్కి వేసి పారిపోవటం ఉచితం అనిపించింది. మీరు చేసి పెట్టి వెళ్ళిన ఆ కొద్ది మేటర్లో కూడా అక్కడక్కడ తప్పులున్నాయి. అందుకని మొదటి నుంచి చేస్తున్నాను. కూర్చోండి, అలా అయిపోవచ్చింది అన్నాడు. టకటక అంత స్పీడ్గా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది. రాజశేఖరం టైపు వచ్చి ఉంటుందన్న సంగతి తను కల్లో కూడా ఊహించలేదు. జయంతిని అక్కడ కూర్చోపెట్టే అతను మిగతాదంతా టైప్ చేసేశాడు. మధ్యలో అతను ఆపి లెమ్మని తను చేయగలనని చెప్పాలని నరనరంలో అనిపించడం జయంతి చెప్పలేకపోయింది. టైప్ చేయటం పూర్తయిన తర్వాత అతనే గబగబా కాగితాలు సరిగ్గా పెట్టుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ నాకు టైం అయిపోయింది, పెడతాను. ఈరోజు మీకు ఎక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి. నేను వెళ్ళగానే కారు మీకు పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కూర్చున్న చోటే అలాగే ఉండిపోయిన జయంతి 10 నిమిషాలు పోయిన తర్వాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు. జయంతికి ఎందుకో ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తను ఇక్కడ ఉద్యోగం చేయడానికి వస్తాను, కాఫీ టిఫిన్ల కోసం వస్తోందా? నాయర్, రాత్రి అయ్యగారు ఎన్ని గంటలకు వచ్చారు? నాయర్ దగ్గర నా సంగతి తెలుసుకోవటం కోసం టిఫిన్ ప్లేట్ చేతిలో తీసుకుంటుంది. 11:30 దాటిపోయింది. ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు? 2 గంటల వరకు ఉన్నారు. 2 అని నీకెలా తెలుసు? 1 గంటకి టీ కలిపి ఇమ్మంటే నేనే కలిపి ఇచ్చాను. జయంతి కాఫీ కప్పులో చేతిలోకి తీసుకుంటుండగా ఈసారి నాయరే చెప్పాడు. రాగానే మిమ్మల్ని గురించి అడిగారు. ఏమని? ఎన్ని గంటలకు వెళ్ళిపోయారని. ఏమని చెప్పావు? 6 గంటలకి శివరాం రాగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారని చెప్పాను. నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. జయంతి మొహం ఎర్రబడింది. చిచి అనుకుంది.